కేబుల్ న్యూస్ కు స్వాగతం. శ్రావణ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకుని పలు దేవాలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సామూహిక కుంకుమ పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈడేపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. శ్రీ మహాలక్ష్మిగా కొలువున్న మహాతల్లి యొక్క అలంకరణ చేసిన భక్తులు ఆ జగన్మాత ఆ జగద్ధరణి చల్లగా కాపాడు ప్రార్థిస్తున్నాం. రుస్తుంబాదలోని శివాలయంలో అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపారు. 108 మందికి అమ్మవారి వెండి రూపులు బహుకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం వరదాత్మికాయై నమః ఓం భాగ్యై నమః ఓం ధన్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం పశుభాయై నమః. పెడన పట్టణానికి మంజూరైన 59 మంది వితంతువులకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అందించారు. పెడన పట్టణానికి మంజూరైన 59 మంది వితంతువులకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అందించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పెన్షన్లు రాక వితంతువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలోని గూడూరు మండలంలో 167 మందికి, టౌన్ 59 మందికి, గూడూరు మండలంలో తంబ 3 మందికి, బంటుమిల్లి మండలం 130 మందికి, కృత్తివెన్ను మండలం 112 మంది వితంతు పెన్షన్లు అందజేశామన్నారు. భర్తలను కోల్పోయి నానా అవస్థలు పడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 1,15,000 మందికి కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందన్నారు. ఈ పెన్షన్లు వితంతువులకు ఎంతో ఆసరాగా ఉంటాయన్నారు. పెన్షన్లు అందుకున్న వితంతువులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, నాయకులు చందన నారాయణరావు, వాసా సాంబా, శివరావు, వీనం శ్రీను, కమ్మగంటి బాబు, ఎర్రబోతు నాగేశ్వరరావు, ఖదీర్, గఫార్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. మరి ఎవరైతే భర్తలను కోల్పోయినటువంటి విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ఈ రోజున మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా కనీసం పట్టించుకోకుండా మరి ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపేస్తే వాటన్నిటిని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు టౌన్కి సంబంధించి 561 స్పౌస్ కేస్ పెన్షన్స్ అన్నిటిని కూడా ఈ రోజున ఉదయాన్నే మరి డోర్ టు డోర్ అధికారులందరూ కూడా వెళ్ళి మరి అన్నింటినీ కూడా అందించడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే మరి సూపర్ 6 హామీలు ఉన్నాయో ఆ యొక్క హామీలన్నింటినీ కూడా మరి నెరవేర్చుకుంటూ ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లిన లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 1,10,000 మందికి ఎవరైతే గత గవర్నమెంట్లో అనాథగా మిగిలిపోయి భర్తలు చనిపోయి ఇబ్బందులు పడుతున్నట్టు మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ 5 సంవత్సరాల పాటు భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి హృదయంతో గతంలో వాళ్ళు చేసిన అన్యాయాన్ని మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
గతంలో 2019 దిగిపోయినప్పటి నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల కాలంలో భర్తలు చనిపోయి మిగిలిన అందరికీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1,15,000 మందికి ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి మన పెడనపట్నంలో కూడా 59 మందికి ఈ రోజున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ యొక్క సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి అందులో యొక్క భాగంగానే మరి ఈ రోజున ఇంతమంది మహిళలకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఒక కాగిత కృష్ణప్రసాద్ యొక్క సారథ్యంలో ఈరోజు నియోజకవర్గం రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిపారు. ప్రతి నెల రెండవ శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఆలయంలో సువాసినీలందరికీ కూడా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పూజలు జరుగుతున్నవి, ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి. ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగి దాదాపు 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరం కూడా అవుతుంది. మేము ఈ యొక్క ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం నిర్వహించి 13 సంవత్సరాలు అవుతుందండి. దాతల సహాయంతో అలాగే నెట్టుకొస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఫస్ట్గా నా స్వయం కృషితో 100 మందికి మొదలుపెట్టినటువంటి ఈ అన్నదానం ఈరోజు 3,000 మంది అంటే 12 కట్టలు 3 క్వింటాలు రైస్ ఉడుకుతుంది. నాకు ప్రతి నెల కూడా పెన్షన్ 6,000 రూపాయలు వస్తాయి. ఈ 6,000 రూపాయలు కూడా ఈ యొక్క అన్నదానానికే ఉపయోగిస్తాను. నా చిన్న వ్యాపారం చేసుకుంటూ మా భార్యాభర్తలు ఇద్దరం జీవనం చేసుకుంటూ నాకు నెలసరి మందులకు సరిపోతాయని నేను చేసే వ్యాపారం. ఈ యొక్క పెన్షన్ డబ్బులతో 6,000 ఈ యొక్క కార్యక్రమాలకే ఈ యొక్క ఉపయోగిస్తూ ఉంటాను. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. 45వ డివిజన్లో టీడీపీ నాయకులు కొత్తగా మంజూరైన వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1కి దురదృష్టవశాత్తు భర్తను పోగొట్టుకున్నటువంటి వీళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది ఆర్థిక పరంగా. మరి గతంలో భర్త చనిపోతే ఎవరన్నా పెన్షన్దారుడు అప్లికేషన్ మళ్ళీ భార్య పెట్టుకోవాలి వీడియో పెన్షన్ కోసం. అది సంవత్సరాల తరబడి ఎగ్గొట్టారు. ఇవాళ అమ్మయ్య ఒక పెన్షన్ ఇచ్చే బాధ తప్పిందని చెప్పి ఆనందించారే తప్ప ఆ కుటుంబం ఏమైపోతుందనే విషయాన్ని ఆలోచించాల. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఇదేమీ సూపర్ 6లో లేదు ఇది. అయినా సరే ఒక కుటుంబం దిక్కు లేకుండా పోయింది, కుటుంబ యజమాని పోయాడనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా దరఖాస్తు కూడా లేకుండా ఏదైతే డెత్ సర్టిఫికెట్, ఆ పోయినటువంటి డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా జనరేటర్ అయిపోయి వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ నెల నుంచి ప్రారంభించారు. అది ఇక ముందు కూడా అటువంటి దుర్ఘటనలు ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా అదే నెల 15వ డివిజన్ లో కొత్తగా మంజూరైన వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ హసీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వాళ్ళ ఇంటి పెద్ద భర్తగా చనిపోయారో ఎటువంటి పెన్షన్ అప్లికేషన్ పెట్టకుండా వాళ్ళు ఎవరైతే విడోస్ ఉన్నారో ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి వద్దకే పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు వాగ్దానాలు చేశారో సూపర్ 6 కూడా అమలు చేయడం మనం ఈరోజు చూసాం. రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సులు కల్పించడంలో కూడా మనం
100% సక్సెస్ అయ్యాం. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు ఇంటి పెద్ద సడన్గా చనిపోతే 27వ డివిజన్లో కొత్తగా మంజూరైన వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిత్తజల్లు రాము, టీడీపీ నాయకుడు అజీం తదితరులు పాల్గొన్నారు. స్పౌజ్ పెన్షన్లు అండి, అంటే వితంతు పెన్షన్లు. బషీరా బేగం గారు అని చెప్పి వారి భర్త సంవత్సరంన్నర కిందట కాలం చేశారండి ఆయన. అలాగే వంకాయల పద్మావతి గారని వెంకటేశ్వర గారు వంకాయల, ఆయన చనిపోయి జస్ట్ 5 నెలలు అవుతుందండి. ఈ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటామనేది నిదర్శనానికి ఇదేనండి. ఎందుకంటే వంకాయల వెంకటేశ్వర గారు అని ఆయన వంకాయ పంజా ఆపోజిట్ ఉంటారు. వంకాయ పంజా కరెక్ట్గా 5 నెలల కిందట ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యం కారణంగా. 5 నెలల్లోనే మేము మహిళలకు అండగా ఉంటామని స్పాజ్ పెన్షన్ రూపంలో, వితంతు పెన్షన్ రూపంలో 5 నెలల్లోనే పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మా డివిజన్లో 2 పెన్షన్లు అండి స్పాజీ ఈరోజు మంత్రివారి ఆదేశించాలని ఇవ్వడం జరిగింది. మరియు అందరూ అపోహలు ఈరోజు ఇంకోటి జరిగిందండి. మా అన్ని డివిజన్లో మచిలీపట్నం మొత్తం కూడా దివాంగుల పెన్షన్లు కొంచెం హోల్డ్లో వచ్చినాయి ఈ నెల. కారణం ఏంటంటే అందరికీ అర్థం కావట్లా. వాళ్ళందరికీ లాస్ట్ 2 months బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వెరిఫికేషన్ చేసుకోమని అందరికీ నోటీసులు వచ్చినాయి. వాళ్ళు కొంతమంది అశ్రద్ధ చేశారు వెళ్ళకుండా, కొంతమంది వెళ్ళి కూడా అన్నీ సరిగ్గా సబ్మిట్ చేశారు కొంత సర్టిఫికెట్లు మొత్తం. కానీ ఆన్లైన్ అవ్వని కారణంగా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చెప్పిన మాట చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీలో భర్త చనిపోయిన వెంటనే వాళ్ళ యొక్క బాధలను, ఎంతో బాధలో ఉంటారని వాళ్ళ యొక్క బాధని తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు, కూటమి ప్రభుత్వం సహకారంతో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి కూడా మన వార్డులో పింఛన్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు. అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ వార్డులలో, పట్టణాల్లో, నియోజకవర్గాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి దేంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే, ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరంతరం మీకోసం, మీ సేవ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. రాబోయేటువంటి కాలంలో కూడా మిమ్మల్ని ఎలా చేయాలి, ఉన్నతమైన స్థానంలో ఎలా పెట్టాలి, అందరూ కూడా విద్యావంతులుగా, పేదవాళ్ళకి కూడా ఉన్నతమైన స్థానంలో కల్పించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం. కృష్ణానది వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అవనిగడ్డ మండలం ఎడ్లంక దీవి గ్రామానికి వెళ్లే రేవుబాట కోతకు గురైపోవడంతో పడవ ఏర్పాటు చేశారు. కృష్ణానది వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహ వేగానికి అవనిగడ్డ మండలం ఎడ్లంక దీవి గ్రామానికి వెళ్లే రేవుబాట కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు రెవెన్యూ అధికారులు ఎడ్లంక వాసుల రాకపోకల కోసం పడవ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కె నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ కె శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎడ్లంక వాసులకు సహాయక చర్యలు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగానమ్మ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగానమ్మ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వార్షికోత్సవాలు వైభవంగా జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్లు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబరాలు ఈ శ్రావణ మాసంలో కమిటీ వారు ప్రారంభించారు. సాధారణంగా ఈ అమ్మవారు పురాతనమైనటువంటి అమ్మవారు ఈ గ్రామం అంటే బొచ్చుపేట, రామానాయుడుపేట, అలాగే మల్కాపట్నం, కొంతపాటి బుట్టాయిపేట, రైల్వే స్టేషన్ కానీ, ఈ రైలుపేట కానీ, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్న పొలిమేరలలో ఉన్నటువంటి అమ్మవారు ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉత్సవం చేయటం, నైవేద్యాలు అర్పించటం, అన్నదానాలు చేయటం, అలాగే అమ్మవారు ఈ పేట అంతా కూడా ఊరేగింపు జరగటం, ఆవిడ పొలిమేర ఏదైతే ఉందో ఆ పొలిమేరల మేరకు ఈ పేటలో ఊరేగింపు చేయటం, ఇవన్నీ ఆనవాయితీగా
100 ఏళ్ల పైనుంచి వచ్చేటువంటి సాంప్రదాయంలో అమ్మవారికి ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం చేయటం 30 ఏళ్ల కింద జరిగింది. జరిగినటువంటి ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్గా బొర్రా విఠలరావు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఆయన చైర్మన్గా జరుగుతున్నాయి. అమ్మవారు చాలా మహిమ గలవారు అమ్మవారు. సాధారణంగా ఈ 5-6 పేటలే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కుకోవటం, వారి గురించి ప్రార్థించుకోవటం, హాస్పిటల్లో వారి కుటుంబ 101 దేవతలో తమ్ముడు పోతురాజు జాతర 3 రోజుల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ రింగ్ రోడ్లో ఉన్న బుట్టపేట గ్రామంలో అమ్మవారు పసుపు కుంకాలతో కొబ్బరికాయలతో చీర జాకెట్లతో అమ్మవారి పొరవీధుల్లో రంగరంగ వైభవంగా ఈరోజు పొలిమెరలు కట్టుకోవడం జరిగింది. పంబలవారు ఇప్పుడు గ్రామ ఊరేగింపుకి గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారు ఊరేగింపు రాత్రి పగలు ఊరేగుతూ సరిపోద్ది. రేపు 2వ రోజు మోలశమ్మ అమ్మవారికి మా నైవేద్యాన్ని చెల్లించి అమ్మవారికి పసుపు కుంకాలు అమ్మవారి గుడి దగ్గర సంప్రదించి మళ్ళీ పొరవీధుల్లో ఊరేగటం జరుగుద్ది. 3వ రోజు ఆదివారం గంగానమ్మ అమ్మవారికి గ్రామ కుంభం, గ్రామ పోతులు, గ్రామ కోళ్ళు చెల్లించుకొని మొక్కుబళ్ళు ఉన్నవారు మొక్కుబళ్ళు చెల్లించుకోవాలని నాగాయలంకలో నూతన పెన్షన్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు. నాగాయలంక గ్రామంలో ఒంటరి మహిళ అర్హత పొందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్లు కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెన్షన్ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నారు అని ఆమె తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలిగిస్తున్నారు అని ముఖ్యమంత్రి దూరదృష్టి సంకల్పమే ఈరోజు వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి లక్నం నాగాంజనేయులు, జనసేన ఉమ్మడి జిల్లాల సభ్యులు పంటటి మల్లికార్జునరావు, నాగిడి తాతారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మరి తల్లికి వందనం పేరు చెప్పి మరి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే, చదువుకునే బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందజేసిన వైనం మనం చూసాం. ఒక్కొక్క ఫ్యామిలీలో 5-6 ఉన్నా కూడా మరి అంతమంది పిల్లలకు కూడా ఆ తల్లికి వందనం అందజేశారు. అదేవిధంగా మరి ఇవాళ స్పౌస్ పెన్షన్లు కూడా 1వ తారీఖున ఇచ్చారు. రేపు 2వ తేదీన అన్నదాత సుఖీభావ కింద కూడా మరి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఏదైతే సూపర్ 6లో మరి హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా మహిళలందరూ కూడా బస్సు ప్రయాణం చేయవచ్చు. మరి ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైతే మహిళా నిధి కింద మరి ఇది కింద 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వడానికి దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంత సంవత్సరం లోపు సూపర్ 6 పథకాలు ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాట ప్రకారం అన్నీ కూడా ఒకటొకటి నెరవేరుస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్ల దగ్గర నుంచి భవనాల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మరి ఎక్కడ గుంటలు లేని రోడ్లు చేయటం కానీ, సిమెంట్ రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వంలో అతి కష్టంలో లోటు బడ్జెట్లో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ప్రగతి పదంలో మరి అభివృద్ధి పదంలో మరి కూటమి నాయకత్వంలో నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి బుద్ధప్రసాద్ గారు కూడా మరి అభివృద్ధి పదంలో దీన్ని తీసుకెళ్తున్నారని చెప్పి 28వ డివిజన్లోని హజరత్ మీర్ హుసైన్ అలీషా ఖాద్రీ ఉర్సు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 28వ డివిజన్లోని హజరత్ మీర్ హుసైన్ అలీషా ఖాద్రీ ఉర్సు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉర్సు మహోత్సవం ముగింపు సందర్భంగా ఈ నెల 3వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఆరిఫ్, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్, క్యాషియర్ అస్లాం, నూరే హిదాయత్, కమిటీ మెంబర్స్ అబ్దుల్ ఇలియాజ్, షేక్ సల్మాన్ మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన ఇన్గుదురుపేటలో 28వ డివిజన్లో మీర్ హుసైన్ అలీషా ఖాద్రీ రజిల్లాహు వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈరోజు గంధం చాదర్ వేయడానికి మన 28వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మత గురువులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈరోజు గంధం సాయంత్రం 6 గంటలకు మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు పెళ్లి పేరుతో ఒక యువతిని మోసం చేస్తే మమ్మల్ని బజారుకి ఇచ్చటం ఏంటి అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు పెళ్లి పేరుతో ఒక యువతిని మోసం చేస్తే మమ్మల్ని బజారుకి ఇచ్చడం ఏంటని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తన కుమారుడు మరొక యువతితో వెళ్లిపోతే మంత్రి అనునాయుడు తన కుమారుడిని బురద చల్లటం ఏంటి అంటూ పేర్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కుమార్తెను మంత్రి అనుచరుడి కుమారుడు ప్రేమ పేరుతో నమ్మించి
తీసుకెళ్లాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిని నేరుగా పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకురాలేదన్నారు. ఒరిస్సాలోని పూరిలో ఈ యువతి యువకుడిని పట్టుకున్న ముస్లిం ఇప్పించడం నిజం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వారిని మచిలీపట్నం కారులో తెచ్చి ఒక హోటల్లో చర్చలు జరపడం ఏంటి అని పేరుని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్న పోలీసులు ఈ విషయంలో నిష్పక్షపాత విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు నమ్మించి ఒక యువతి జీవితాన్ని నాశనం చేయటం సబబు కాదని, దీనికి అధికార పార్టీ వత్తాసు పలకటం ఎంతవరకు సమంజసమని పేర్ని నాని ప్రశ్నించారు. నిన్న ఉదయం రాష్ట్ర మంత్రి మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారి యొక్క అనుంగు అనుచరుడు, ఆయన అంటే టీడీపీలో నచ్చినాడు, ఆయన కొల్లు రవీంద్ర గారి యొక్క డైరెక్షన్ మేరకు ఆ ప్రెస్ మీట్ ఆశాంతం మాట్లాడుతూ ఏదో అన్న సామెతగా ఉరిమి మంగళం మీద పడిందంట. మీ తగాదాలేంటి, మీ గొడవలేంటి, మీ పుత్రరత్నం ఎవరో అమ్మాయిని మాయ మాటలతో లేకపోతే స్వచ్ఛందంగా నిజంగానే స్వచ్ఛమయంగా ప్రేమించాడో, మీరు వాళ్ళ ప్రేమని తిరస్కరించడం వల్ల మీ అబ్బాయికి సదుద్దేశం ఉందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా నిన్న మీరు మాట్లాడిన తర్వాత మొత్తం ఈ లోతుల్లోకి వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా తెలియని విషయాలు నేను ఎట్లా మాట్లాడతాను. కానీ నేను మాట్లాడుతూ ఆయన కొల్లు రవీంద్ర గారు రాజకీయంగా ఎదుర్కోలేక నేను ఎన్ని కుట్రలు పొందుతున్నానంట, ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. లేకుండా పేర్నాని గురించి పేరుని కిట్టుకి మాట్లాడిస్తున్నా అసలు ఏం జరుగుతుందని చెప్పని మొత్తం నేను విచారణ నిన్నటి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళిపోయారని అని చెప్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మా అమ్మాయి కనపడతలేదు, ఫలానా అబ్బాయి మీద అనుమానంగా ఉందని ఏదో చెప్పినట్టున్నారు. కంప్లైంట్ పెట్టారంట. కంప్లైంట్ పెడితే వెంటనే చిలకలపుడిసి నబీ గారు మళ్ళీ అనేటువంటి సూపర్ కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు. అసలు బందర్లో ఏం జరిగినా ఆయనే వచ్చేస్తుంటాడు. అతనితో పాటు ఒక 6గురినో 5-7గురినో పోలీసులను కలిసి పంపించారు. కొడుక్కి ఖర్చులకి డబ్బులు వేయించాడా వేయించలేదా, ఫోన్పే ద్వారా నేను ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారిని, ఈ జిల్లా ఎస్పీని, అలాగే బందర్ డిఎస్పీని రాజా ఛాలెంజ్ చేస్తున్నా, మిమ్మల్ని విచారణ చేయండి. ఎవడ పడితే ఆడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు. మీ పాత్ర ఏంటి? పోలీసులు వెళ్ళారా వెళ్ళలేదా? మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఉన్నాడు కదా, ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఒరిస్సాలోని పూరి అనే ఊర్లోంచి హోటల్ గదా లేకపోతే అది ఏ గదో గదిలోంచి ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటాకి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి అబ్బాయితో కలిసి ఫోటో దిగి బందర్లో అందరికీ పెట్టారా లేదా? అందరికి పెట్టాడు, అందరికి పెట్టాడు చెప్తున్నారు పోలీసే. బందర్ నుంచి వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని పట్టుకురావటం కారు వేసుకెళ్ళారు. మరి అక్కడి నుంచి ఏం జరిగింది? ఆ అమ్మాయి అబ్బాయిని కారులో బందర్ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను నేను. పోలీసుని కూడా నిన్న మీటింగ్ చెప్పినోడిని కూడా అడుగుతున్నాను నేను. నా మీద విషం చిమ్మినోడు, నా మీద బురద చిమ్మినోడిని కూడా, నన్ను నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇందులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. ఈ రొంపులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ, విచారణ చేయండి. హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? విమానంలో దిగి ఏం చేశారు? పోనీ సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళెలిచిపోద్దని పోయిన ఈ సూపర్ కాప్కి ఒళ్ళెలిచిపోద్దని చెప్పిన ఫ్లైట్లో వచ్చారనుకుంటే పోనీ అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా? లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుకుండా ఉన్నటువంటి నోవాటెల్ అనేటువంటి 5 నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు? పోలీస్ వ్యవస్థ ఏం దిగజారుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్, విచారణ చేయండి. నాకెందుకు ఎవడో గోల నాకెందుకని మేము అన్నీ మూసి కూర్చున్నాం. నువ్వు వాళ్ళు నన్ను బజారుకి లాగావు కాబట్టి, నాకు సంబంధం లేకపోయినా నన్ను లాగావు కాబట్టి, నా కొడుకు మీద నా మీద విషం చుమ్ముతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాను. డబ్బులు ఎవడేశాడు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోతే ఖర్చులకి డబ్బులు ఎవడేశాడు? ఫోన్పే ఎవడేయించాడు? అక్కడి నుంచి టికెట్లు ఎవడు బుక్ చేశాడు? శంషాబాద్ భువనేశ్వర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి టికెట్లు ఎవడు బుక్ చేశాడు? నోవోటెల్ హోటల్లో కొల్లు రవీంద్ర ఏం కౌన్సిలింగ్ చేశాడు? కొల్లు రవీంద్ర ఒక ఇంట్లోంచి అంటే తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఆడపిల్లని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళిపోతే వాళ్ళు మా అమ్మాయిని తెచ్చివ్వండి అని కంప్లైంట్ పెడితే బందర్ నుంచి కారు వేసుకెళ్ళినటువంటి పోలీసులు పెళ్లి చేసుకుంటానికి పారిపోయినటువంటి
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరిని సరాసరి పోలీస్ స్టేషన్కి తేకుండా హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎదురుకుండా నోవాటెల్ హోటల్లో కొల్లు రవీంద్రతో మీటింగ్ ఎందుకు పెట్టించారని అడుగుతున్నాను. ఏం మీటింగ్ పెట్టారు, ఆ అమ్మాయికి ఏం చెప్పారు? అక్కడి నుంచి కొల్లు రవీంద్ర గారు ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేశాడంట. కాల్ డేటా తీయండి, ఆ తండ్రిని కూడా విచారించండి. ఫోన్ చేసి మీ అమ్మాయి క్షేమంగానే ఉంది, నేను న్యాయం చేస్తానంటే సార్ మా అమ్మాయికి జీవితం పాడవకుండా న్యాయం చేయండి సార్, పేదవాళ్ళం సార్, మేము పేరు కాపులేమే కానీ కులం కాపులేమే కానీ మేము పేదవాళ్ళం అండి అని అతను ఏడ్చాడని తండ్రి చెప్తున్నాడు. హైదరాబాద్ నుంచి బందర్ కారులో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు మరి? ఫ్లైట్లో తేవాలిగా. ఫ్లైట్లో ఎందుకు తేలా? హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్కి కారులో తీసుకొచ్చారు. ఒక రాజకీయ నాయకుడితో ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించారు అంటే పోలీసు దగ్గరికి తీసుకొచ్చే ముందే ఇది ఎందుకు చేయించారు? తీసుకొచ్చాక మీరేం చేశారు? పోలీస్ పాత్ర ఏంటి? పోలీస్ స్టేషన్కి ఏ కారులో తీసుకొచ్చారు? ఆ కారు నెంబర్ ఏంటి? ఆ కారు ఎవరు కిరాయికి మాట్లాడారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి టికెట్లు ఎవరు బుక్ చేశారు? ఇన్వెస్టిగేట్ చేయండి. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రులతో అమ్మాయి ఎవరైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడిచ్చారు? తల్లిని తండ్రిని మాట్లాడిచ్చారా? ఏం చేశారు? సార్ మా అమ్మాయికి పెళ్లి చేయండి సార్, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని మీ కాళ్ళ మీద పడితే నబీ గారు, అమ్మా పోలీసులు పెళ్లి చేస్తారేంటి? బయట ఎదురుకుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి, అక్కడ జరుగుద్దని చెప్పి మీరు మాట్లాడారా? మాట్లాడలేదా? ఈ కేసులో, ఈ అమ్మాయి కేసులో ఈ అమ్మాయి జీవితం ఇట్టా నాశనం అయిపోవటానికి, బజారు పాలవటానికి పోలీస్ కారణమా? కారణం కాదా? మీరు రాజకీయ అంటే కొల్లు రవీంద్ర ఒత్తిడికి కాకి యూనిఫామ్ని తాకట్టు పెట్టడం కారణం కాదా అని అడుగుతున్నాను. నబీ గారు చెప్పండి. మీరు నిన్న మాట్లాడినోడిని చెప్తా, ఇవన్నీ అబద్ధమని నిరూపించు. ఎస్, నువ్వు చెప్పిన ప్రతి మాటకి అవును నేను నిజమే, నువ్వు చెప్పినోడు నువ్వెన్ని నిన్న తిట్టావో వాటన్నిటికీ నేను అర్హుణ్ణే అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో గొడవలు ఎందుకు జరిగినాయి? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలు ఉంటే తీయండి. ఎవరెవరు మాట్లాడుకున్నారు? ఇద్దరు కాపు పెద్దల్ని పిలిచిన మాట వాస్తవం కాదా? ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని అప్సరా హోటల్కి తీసుకెళ్ళినాడు ఒక కాపు నాయకుడే కాదా? టీడీపీలో ఉన్నాడు. వీళ్ళంతా టీడీపీ వాళ్ళేగా, అందరం మేము కూడా మేము కాపులు, మేము వైసీపీలో ఉంటాం, వాళ్ళు కాపులు టీడీపీలో ఉంటారు. ఈ అందరూ కొల్లు రవీంద్ర డైరెక్షన్ మేరకు ఈ అందరూ పాత్రలు పోషించారా? పోషించలేదా? అప్సరా హోటల్కి వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ డబ్బు మాట్లాడింది ఎవరు? డబ్బు మాట్లాడితే మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, సాటి కాపోళ్ళకి ఇట్లా అన్యాయం చేయబాకండి, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టండి అని మీ కాళ్ళ మీద పడ్డారా? నిజం లేదా? కొల్లు రవీంద్ర గారు చెప్పండి అయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయండి అయ్యా, ఆయన తలుచుకుంటే అవుతుంది. హైదరాబాద్లో కూడా ఆయన మా అమ్మాయికి పెళ్లి గురించి గట్టిగా చెప్పలా, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పాడంట. వాళ్ళు ఏడ్చిన మాట వాస్తవం కాదా? ఏడ్చారంట. అక్కడి నుంచి మళ్ళీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారంట. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీరు అందరూ తన్నుకున్నారా లేదా? 5 లక్షలే కొల్లు రవీంద్ర గారు నన్ను 5 లక్షలు ఏమన్నాడు, సెటిల్ అయిపోద్దని చెప్పాడు. ఇదేంటి ఇప్పుడు వచ్చి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తానని చెప్పి పెద్ద పెద్ద రంకులేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ నబీ దగ్గర సీసీ ఫుటేజ్ తీయమంటా నేను మొత్తం. సిఐ నబీని వచ్చి బూతులు ఇచ్చావా లేదా? మధ్యలో ఎవడైతే అప్సరా హోటల్ నుంచి తీసుకొచ్చాడో ఆయన కూడా బూతులు తిట్టావా లేదా? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హోమ్లో పెట్టారు. తల్లిదండ్రులకు కదా చెప్పాల్సింది, హోమ్లో ఎందుకు పెట్టారు? కేసు ఏం పెట్టాలి? అమ్మాయి మీద కేసు, అమ్మాయి తరఫున కేసు పెట్టాలంటే ఏం పెట్టాలి? ఏం చెప్పారు? ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర ఏం మాట్లాడాడు? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఏం మాట్లాడాడు? అవసరం అయితే నా కొడుకు జైలుకి వెళ్తాడు కానీ 5 లక్షల మించి 5 పైసలు ఇవ్వము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోము. ఇప్పుడు నిజంగానే ఆయన ఒక థీరీ మాట్లాడుకొచ్చాడు, ఒకవేళ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే మా ఇంటికి 2 పెద్దలను పంపాలి కదా అని. వాస్తవం ఎప్పుడు వాళ్ళ అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుని ఆ ప్రేమ విషయాన్ని మీ దగ్గరికి వచ్చి పెళ్లిగా మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి తరపున పెద్దలు 2 కావాలి. లేదంటే మీ కొడుకు మిమ్మల్ని ఒప్పించి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి, నయా పైసా కట్నం అక్కర్లేదని మీరన్నా ఇల్లు అడగాలి. సాంప్రదాయం ఏంటి? అయితే ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగాలి, ఏమంటే మీ అబ్బాయి మా మేనగోడలో మా అమ్మాయి ప్రేమించుకున్నారు, మరి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అని అడగాలి. కానీ అక్కడ దాకా ఆగలేదు కదా, మీ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు కదా పెళ్లి చేసుకుంటాకి, ఇంకేమొచ్చి అడుగుతారంటున్నా. వాళ్ళ అబ్బాయి లేపుకెళ్ళకపోతే
పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా కదా అతను చెప్పినట్టుగా అయితే అతను అడగాలి. ఇవాళ సమాజంలో బోళంతమంది చూస్తున్నాం. కానీ ఇక్కడ సక్రమం ఎక్కడ ఉంది? మీ అబ్బాయి అక్రమం చేశాడు కదా, ఇంకా మీ ఇంటికి వచ్చి ఎవడడుగుతాడు? మీరు కదా అడగాల్సింది. పెద్ద మనసు చేసుకుని నిజంగా నా కూతురుందని చెప్తున్నారు. మీ అమ్మాయే ఇట్లా జరిగితే, మీ అమ్మాయి జీవితానికే ఇదే జరిగితే, కొల్లు రవీంద్ర గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. అమ్మాయి కంట ఇంకోటండి ఎంట్రీని చేసా ఇచ్చి తాగమన్నాం అని చెప్పి అమ్మ నాన్న తాగమన్నారు, నాన్న తాగలేదు అమ్మ తాగాడని చెప్పి నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడిచ్చాడు. తల్లి, పెళ్లి కూతురు తల్లి ఏదో ఎంట్రీనో ఏదో తాగింది అంటున్నారు కదా, ఆ తాగిన సీసా పట్టుకోండి. మీరు పట్టుకుంటారు అన్ని చోట్ల. ఆ సీసా ఎక్కడ కొన్నారు, ఎవడు కొన్నాడు తీయండి, ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ చేతికి ఎట్టా వచ్చింది అది? గడచిన సంవత్సర కాలంగానో 2 ఏళ్లగానో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి నా కొడుకు నా ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీయండి. ఆ ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ అమ్మా నాన్న కానీ, వాళ్ళ అన్న తమ్ములు కానీ, లేకపోతే ఇటే బంధువులు కానీ అటే బంధువులు కానీ, ఆ అమ్మాయికి కానీ, నాకు కానీ నా కొడుకుకి కానీ కాల్ డేటా తీయండి. ఎప్పుడన్నా మేము మాట్లాడుకున్నామేమో, లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చారా తీయండి ఒకసారి. వాళ్ళు కాపులే, వాళ్ళ ఇంటి పేరు మేకలే, మేము కాపులమే, ఇక మాకు రంకు అంట కడతావా? నీ కులాలు ఎందుకు అసలు నీకు? ఇవన్నీ మీ అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేయి. అమ్మాయిని లేపుకెళ్ళిపోయారు పెళ్లి చేసుకుంటానని, మెడలో తాళిబొట్టు కట్టాడు, మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, మరి పెళ్లి చేయాలి కదా. ఇదే కొల్లు రవీంద్ర గారి కూతురుకో నా కూతురుకో, ఈ కొల్లు రవీంద్ర గారి ఎడం చెయ్యో కుడి చెయ్యో గుండెకాయో ఏదో పార్టీ చెప్తున్నారు కదా, అతను కూతురు అయితే ఇదే మాట్లాడతామా? ఇలాగే మాట్లాడతామా? ఇక బోర్ని ఏడవటం, కెమెరాలు పెడతాం, బోర్ని ఏడవటం. ఇవ్వండి ఏడవలసిన అమ్మా బాబు ఇక్కడే హాస్పిటల్ ఏడుతుంటే విషయం దాగి చెప్తున్నారు. మీరు ఏడవటం నాకు అర్థం కాలే. ఎవరికి నష్టం జరుగుతుందన్న? నిన్న కాపు సంఘం, టీడీపీ అనుకూల కాపు సంఘం అని వాళ్ళే చెప్తున్నారు, మేము కూటమే కాపు సంఘం అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పెళ్లి జరగాలి, పెళ్లి చేయాలని చెప్పారు. హాస్పిటల్లో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, సిటీ కేబుల్ స్టేట్మెంట్ ఇచ్చి ముసలిక నీరు కార్చడం కాదు. మా కాపుల అమ్మాయికి అన్యాయం జరగకూడదు. సిటీ కేబుల్లో మాట్లాడి చేతులు కడుక్కోవడం కాదు. మీకు అందరి దగ్గర ఆ డబ్బులు డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని 50,000 ఇవ్వటం కాదు. 50,000తో ఆ అమ్మాయికి జీవితం ఏమీ బాగుపడదు. ఎస్, నేను ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాను. కొల్లు రవీంద్ర గారి భాష ఇదైతే, ఏదైతే నిన్న 3 పేడలతో మాట్లాడిచ్చారు. ఎవరైనా 2 పెద్దలు వస్తే మేము పెళ్లి చేస్తామని. ఎస్, నిన్న వచ్చిన హాస్పిటల్ పెద్దలకు కూడా చెప్తున్నాను, రండి వెళ్దాం, మనందరం అడుగుదాం. నాకేం పాత్ర లేదు, ఏ పాత్ర లేదు, ఏం చేయమంటే దానికి సిద్ధం ప్రమాణాలు. నిన్న మాట్లాడిన భార్యాభర్తల కొడుకు పెళ్లి చేసుకుంటా అని ఒక కాపుల అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కదా. నేను ఎప్పుడన్నా వాళ్ళతో కానీ నా కొడుకు కానీ ఎప్పుడన్నా మాట్లాడామా? వాళ్ళు ఆ అమ్మాయి పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పని ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత మర్నాడు పొద్దున నా కొడుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాడు, పలకరించాడు. ఏ తప్ప అన్న? ఒక అన్యాయానికి గురి కాబడినటువంటి కుటుంబాన్ని హాస్పిటల్లో పరామర్శిస్తాకెళ్తే తప్ప అని అడుగుతున్నాను. మీరు వెళ్తలేదు ఎవరి దగ్గరికి? ఎంతమంది దగ్గరికి వెళ్తలేదు? తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? ఎస్, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎక్కడుంటే విశాఖపట్నం అయితే విశాఖపట్నం, విజయనగరం అయితే విజయనగరం, మన శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. రారా అంటున్నా. మీ దగ్గర కూడా ఇవాళ హోంమంత్రి అంతా కూడా మహిళా అధ్యక్షురాలు చేసిందిగా. ఎన్ని చోట్లకి వెళ్ళా? ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది ఆవిడ విధి, ఆవిడ ఉద్యోగం, అది ఆవిడ బాధ్యత. అది పార్టీ తరఫున ఆవిడ వచ్చింది. కిట్టుకి ఏం సంబంధం దానికి? పార్టీ పార్టీ ఎక్కడికైనా వెళ్తుంది. అసలు నువ్వు పెళ్లి చేసి ఉంటే అమ్మాయికి ఇదంతా ఎందుకు? అసలు మీ కొల్లు రవీంద్ర అక్కడే నోవోటెల్ దగ్గర కూర్చోబెట్టినప్పుడే నిన్ను కూడా పిలిచేసి ఆ హోటల్లోనే మీ అబ్బాయితో తాళి కట్టి మీరు అందరూ అక్షంతలు వేసి ఫోటో దిగితే అసలు ఆహా ఓ అసలు మేమందరం మా కులమంతా దాసు అబ్బాయి ఏం గొప్పడు అసలు. నిజంగా హరే కృష్ణ హరే రామ్, నిజంగా హరే కృష్ణ హరే రామ్ రాని అనేవాళ్ళే కదా. కానీ ఇది దొంగ హరే కృష్ణ దొంగ హరే రామ్ భజన ఒకటి, దాన్ని ఏమంటారు శ్రీకృష్ణుడు లీలలు ఒకటి, మామూలు చేష్టలు అట్లాగా. శ్రీకృష్ణుడు లీలలు మామూలు తెరసాటి వ్యవహారాలు వేరు, భజన వేరు, బొట్లు వేరు. వాళ్ళ అబ్బాయి ఇక్కడి నుంచి అమ్మాయి జీవితం అతని ద్వారా నాశనం అవ్వకుండా కాపాడమని ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి చేసే బాధ్యత తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.